రానన్న నమ్మకమా లేడన్న ధైర్యమా? నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఒక్కసారి చెప్తే మారుతాడు అనుకున్నా. అర్థం కాలా? చెప్పండి వాడికి. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా నేను దిగినంత వరకే. వన్ సైజ్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఆగండి రా. మనకేం కాదు. నిన్న వీని ఒక్కని చేసి అందరు కొట్టారు. వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే కొట్టకుండా ఊరుకుంటారా? అందుకే వాళ్ళు మేము తేల్చుకోవడానికి తప్పకుండా వదిలేశారు, సంతోషించు. అయినా వాళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి తెలుసుకుని కదరా ప్రేమించాల్సింది. అయినా వీడిలో తప్పు పెట్టుకుని వాళ్ళనంటావేంట్రా? అయినా నీకు చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు వదిలేవాడిని. ఎందుకు వదలాలి నాన్న? వాళ్ళకి ఓట్లు వేయడానికి మనం కావాలి. వాళ్ళ పొలాల్లో పనులు చేయడానికి కూలీలు కావాలి. వాళ్ళు పుట్టినా సచ్చినా సంబరాలు చేసుకోవడం మనం కావాలి. వాళ్ళు తినే ప్రతి వస్తువును మనలాంటి పేదోడు తాకినప్పుడే వాళ్ళకి చేరుతుంది నాన్న. అలాంటప్పుడు ఎందుకు వదలాలి నాన్న? ప్రేమిస్తే తప్పేంటి? ఇలా కుట్టడం ఏంటి నాన్న? అయినా నీకు చెప్పిన అర్థం కాదు. వదలరా వాడిని. చూడు కృష్ణ, వాళ్ళతో పోరాడే స్తోమత, అధికారం రెండూ లేవురా మాకు. మీ నాన్న నిన్నెంత కష్టపడి చదివించాడో. ఇప్పటికైనా నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోరా. కావాలంటే మనోళ్ళనే ఎవరినో ఒకరిని ప్రేమించు. మేము దగ్గరుండి పెళ్లి చేస్తావురా. అవును, వెళ్ళండిరా. వెళ్ళి వాడికి చెప్పండి, అర్థమయ్యేటి చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. అరే మామ, ఫీల్ అవ్వకరా. రే మామా, ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఏదో ఒకటి చేయాలరా వాళ్ళను. కరెక్టే రా. ఈ విషయం మీ నాన్నకు తెలిసి ఊరుకుంటారా? రే, మీ నాన్న వస్తున్నారా? దిగులు పడ మాకు. వాడే మారతాడులే. సరే వెళ్ళు. ఒరేయ్, వీడితో తిరిగి చెడిపోతున్నారా? వెళ్ళి బ్రతకడం నేర్చుకోండిరా. ఏ తండ్రైనా ఇలా చెప్తారా? ఒరేయ్ కృష్ణ, ఇంటర్ పాస్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? కాలేజ్ చేరవా? వీడితో చేరితే దేనికి పనికి రాకుండా పోతావు నువ్వు కూడా. శివాలేని కాలేజ్ ఒక కాలేజా? ఎప్పుడైతే శివ కెమిస్ట్రీ పాస్ అవుతాడో అప్పుడే మేమిద్దరం కాలేజీకి వెళ్తాం. వాడు 10 సార్లు కెమిస్ట్రీ రాసినా పాస్ అవడు. నువ్వు ఈ జన్మకు కాలేజీలో జాయిన్ అవ్వవు. మీ బతుకులు జడ. ఇది ఆయన ఒపీనియనా శాపమా? పోనీలే మామ. మామ అవన్నీ మనకెందుకు గానీ నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. అందరూ దగ్గరికి రండి రా. ఇలా చేతులు పట్టుకోండి. మనకి ఎన్ని బాధలు వచ్చినా, అంతమంది మనల్ని చీతు అని కాదన్నా, అన్న వాళ్ళు ఏమన్నా, చివరికి వాళ్ళు ఏమైనా, మనం ప్రేమించే పెళ్లి చేసుకుంటామని ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాం. శివ అందరి ముందు కొట్టిండమ్మా. పోన్లే నాన్న, కొట్టింది నీ మంచి కోసమే కదా. అమ్మా, వీణ్ణి కొట్టారమ్మా, అందుకే తట్టుకోలేకపోతున్నామ్మా. మీరు ఇలా ఆవేశంగా వెళ్లి వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు ఊరుకుంటారా? అందుకని ఇప్పుడు దెబ్బలు తిని కూడా ఇలా ముడుచుకొని కూర్చోమంటావా అత్త? నేను అలా అనట్లేదు. రాముడు కూడా వాలిని చాటుగానే చంపేశాడు. మీరేది చేసినా సీక్రెట్ గానే చేయమని చెప్తున్నాను. నా పరిస్థితి నీకు తెలుసు కదరా. అలాగే శివ, శివ, ఆ చైరు కొంచెం పట్టుకురా ఇటు. పర్లేదు రండి, మనం అక్కడికి మాట్లాడుకుందాం. రండి అదండి. ఓకే బాయ్. మా చెల్లి. హలో ఆంటీ. చూడండి. తెస్తున్నానా? అయ్యో అయ్యో అంకుల్, అంకుల్ మీకేం కాలే కదా? సారీ నాన్న. అదిగో అదే మా ఇల్లు. అవునా? శివ అమ్మా, ఇదిగో మా అబ్బాయి శివ. హాయ్ అండి. హాయ్, ఐమ్ ప్రియా. ఏం చేస్తూ ఉంటారు? ఆ విషయాలు ఎందుకులేమ్మా. ఇంటర్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ 6 సార్లు రాశాడు. ఒక్కడు కూడా ముందుకెళ్ళా. చెప్పద్దే. అంటే 6 సార్లు రాయరా, బాగా ఇంప్రూవ్ అవుతావు అని చెప్పా. ఆంటీ, ఆంటీ. ఓ, కిచెన్ లో ఉన్నారా? ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నా. ఏంటి ఆంటీ, విలేజ్ లో అబ్బాయిలు మార్నింగే లేవరా? ఇంకా పడుకునే ఉన్నాడు. అదే సిటీ అబ్బాయిలు అయితేనా ఎర్లీ మార్నింగే లేచి జాగింగ్ వెళ్ళిపోతారు తెలుసా? మా చిన్నప్పుడు చిన్న పిల్లలు పడుకొని ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం కోసం చిన్న పిల్లలేమో తొందరగా లేస్తున్నారు, పెద్దవాళ్ళేమో ఇలా పని పాట లేకుండా పడుకుంటున్నారు. ఓకే ఆంటీ, నేను జాగింగ్ వెళ్ళొస్తాను. మా ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. నువ్వు ఆగరా, ఈ సీరియల్ అయ్యాక పెడతా. బా, ఎప్పుడు ఈ సీరియల్ పిచ్చేందమ్మా. ఏరా,
తిని తిరగడం కాదు, ఈ సంవత్సరమైనా ఆ సబ్జెక్టు పూర్తి చేయి. రిజర్వేషన్ కోటాలో జాబ్ అన్న దొరుకుతుంది. దానికి తొందర ఏముందిలే నాన్న. అంటే ఈ జన్మకు పాస్ అయ్యే ఉద్దేశం లేదా? ఎలా బ్రతుకుతావురా? నారు పోసినోడు నీరు పోయకుండా ఉంటాడా? అంటే జీవితాంతం నేనే నీరుపోయాలా? నీతో పాటు చదువుకున్న ఆ మూర్తి కొడుకుని చూడు, లాయర్ అయ్యాడు. నీకు విషయం తెలుసా? ఆ అబ్బాయే ఫస్ట్ కేసు పెట్టింది వాళ్ళ నాన్న మీద ఆస్తి పంచమని. ఆ విషయం కూడా చెప్పు. వాడు నీ వల్లనే చెడిపోతున్నాడే. మధ్యలో నన్నెందుకు లాగుతారు? పదరా భోంచేద్దాం. ఎప్పుడు తినేటప్పుడే తిట్టాను నాన్న. ఏముండో శ్రీమతి గారు, ఈ రోజు కూర బాగుగా ఉన్నది. ఏం బాబు? నాన్న. మరి నా ప్రోగ్రాంకు టైం అవుతోంది. ఓకే నాన్న. నేను వెళ్ళొస్తా. అమ్మా ఏంటమ్మా కూర దారుణంగా ఉంది. కనీసం టీవీలోనో బుక్కుల్లోనో చూసి కొత్తగా ట్రై చేయొచ్చుగమ్మా. అదేంటి బానే ఉందని తిన్నాడు కదా ఆయన. సరే గాని ఆ రోజా వదిన వాళ్ళ ఇంట్లో నుంచి కూరన్న తెప్పి అమ్మా, తినలేకపోతున్నా. సరే అమ్మా పాపం మళ్ళీ వాళ్ళని ఎందుకు అని ఇబ్బంది పెట్టడం. ఆ ప్రియా ఉందే పని లేకుండా ఖాళీ పడింది, ఆమె దమ్మను. సరే ప్రియా. వస్తుంది. ప్రియా ఏంది చా స్మెల్ సూపర్. బాగుంది. నేనే చేశాను. అవునా? సూపర్. ఏది జరుగు ఇటీరా. ఉప్పు లేదు, కారం లేదు. నా వంట బాగుందని మీ నాన్నే మెచ్చుకుంటే నువ్వు బాగాలేదంటావా? అమ్మ చేతి వంట చేదైపోయిందిరా నీకు. ఉండు చెప్తా. తిను తిను, నువ్వే తిను, మొత్తం తిను. ఏమైంది అక్కడ? రే మామ రా. అయ్యి జరగమ్మా, జరుగు జరుగు తమ్ముడు. రే మన మునిగాడు రా. ముని ఒక్కగానొక్క కొడుకు చూడరా చచ్చిపోయాడు రా. కొద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదురా. అరే మీరు చంపేశారా? ఆ రోజు మీరు ఎక్కడికైనా పంపించిండే సంతోషంగా ఉండేవాడు, కనీసం ప్రాణాలతోనే బతుకుంటాడు నాన్న. వాడి జీవితం బాగుండాలనే కదరా ఆ రోజు అలా చేశాను. ఈ రోజు వాడి కాలేజీ సీటు కూడా తీసుకొచ్చాను రా. ఎప్పుడు మీరు అనుకునేలా జరగాలి నాన్న. మీరు చెప్పినట్టే చేయాలి నాన్న. మీకు ఇష్టమైనట్టే చేయండి నాన్న. మధ్యలో జరుగుతుందని ఊహించలేదురా. శివ శివ బాబు శివ. ఎప్పుడైతే శివ కెమిస్ట్రీ పాస్ అవుతాడో అప్పుడు మేమిద్దరం కాలేజీకి వెళ్తాం. అయ్యో నాన్న, చిన్న దెబ్బలే నాన్న, చిన్న యాక్సిడెంటే, ఎందుకు బాధపడుతున్నావు? ఒరేయ్, నేను నాటకాలు వేసుకునేవాడినిరా. అన్ని ఊర్లలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. విషయం తెలిసింది. వాళ్ల కులంలో వాళ్లను ప్రేమిస్తేనే ఊరుకోడరా ప్రతాపరెడ్డి. అలాంటిది ఏకంగా వాడి కూతుర్నే ప్రేమించావు నువ్వు. వాడు నిన్ను వదిలిపెట్టడురా. వాళ్ళకి ప్రాణం కన్నా పరువు ముఖ్యంరా. ఒరేయ్, నువ్వు మరో మునికృష్ణవు కాకూడదురా. అయ్యో నాన్న, నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాణ్ణి కాదు నాన్న. మునికృష్ణది ఆత్మహత్య కాదురా. ప్రతాపరెడ్డి మనుషులు కొట్టి చంపి బాడీని రైలు పట్టాల మీద పడేశారా.
పోలీసులకు కూడా ఆత్మహత్యను నమ్మించారు. ఆ విషయం తెలిసినా గొడవలకు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ మీద తిరుగుబాటు చేశామంటే మన గ్రామాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని తెలిసి చేతులు కట్టుకుని కూర్చున్నావురా. ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయంరా. మా తాత ముత్తాతల నుండి పోరాటం జరుగుతూనే ఉంది, కానీ ఒక్కసారి కూడా గెలవలేదురా. కానీ నువ్వు సూపర్ రా. వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళింటికెళ్ళి ఆ అమ్మాయిని కలిసి వచ్చావు. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. అయినా అంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ప్రేమిస్తే ధైర్యం ఆటోమేటిక్ గా అదే వస్తుంది నాన్న. ఇదే ధైర్యంతోనే వాడింటికెళ్ళి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాయి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. అయితే ఓకే నాన్న, ఈసారి మీకోసమైనా గెలిచి చూపిస్తానన్నా. శివ, ఒక మనిషిని మార్చడం అంత సులువు కాదు. వాడు మారాలంటే అలాంటి పరిస్థితికి వాడు చేరాలి. ఒక మనిషిని ప్రతీకారంతో బాధపెట్టి గెలవడం నిజమైన గెలుపు కాదు. వాడి మనసును గెలవాలి. అదే నిజమైన గెలుపు. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎలాగైనా సంధ్య వాళ్ళ నాన్నతో మా ప్రేమ విషయం మాట్లాడాలరా. అవునరా, నీకోసం వాళ్ళ నాన్న ఖాళీ కూర్చున్నాడు. ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్తే నీ లవ్ సక్సెస్ అయినట్టేరా. వాళ్ళ నాన్నకి ఎలాగో తెలిసిపోయింది కాబట్టి సంజయ్కి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. ముందు మీరు లేచిపోండి. రే ఇప్పటికిప్పుడు ఎలారా? లవ్ మ్యారేజ్ అంటే ఇలానే ఉంటుందిరా. డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో నేను ఆలోచిస్తున్నాను. రే ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఆలోచించం గానీ అదే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కుటుంబం బాధ్యతలు ఇవన్నీ ఆలోచన చేస్తే అసలు ఇవన్నీ మెయింటైన్ చేయగలనా లేదా అని డౌట్ వస్తుందిరా నాకు. నువ్వేం ఫీల్ కాకు, అంతా మేము సెట్ చేస్తాం కదా. ఈ ప్లాన్ ఎలాగైనా ముందు సంధ్యకు చెప్పాలరా. అరే మామ, నేను 10,000 అడ్జస్ట్ చేస్తారా? నేను 10,000 ఇస్తారా? ఇదంతా కాదు మామ, మినిమం 1,00,000 ఉండాలి. బా శివా, శివా, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నా? ఏంటి జ్వరంగానే వచ్చిందా? జ్వరం కూడా లేదే. సరే ఒక పని చేయి, ప్రశాంతిను వద్దా? సరే పువ్వైనా పెట్టుకో. ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను. నువ్వేమో గుళ్ళు గోపురాలని భర్త కోసం పూజలు చేస్తున్నావు గానీ ఆయన బా ఆయనకి ఏమైందిరా? ఆయనకేం కాలేదమ్మా. ఆ రేస్మినే ఏదో చేసేలా ఉన్నాడని డ్రామా వాళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే ఓ గాడ్, కన్న తల్లితో ఎలా చెప్పాలరా దేవుడా, అర్థం కాలే. పోనీ ఎవరితోనా చెప్పిద్దాం అనుకుంటే మన పరువు పోతుంది. దేవుడా, పర్లేదు చెప్పు, నేను అర్థం చేసుకుంటా. చెప్పడానికి ఏముందమ్మా, ఆ డ్రామా కంపెనీలో ఉందే రేస్మా, తనతోటి ఒకటే రొమాన్స్ అంట. మనవాళ్ళు ఎత్తుకునే వయసులో ఆయనకి ఇదేం పోయే కాలం రా. అవును మమ్మీ, ఈ వానాకాలం, శీతాకాలం, వేసవి కాలంలా మనిషికి పోయే కాలం వస్తుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారమ్మా. రాని ఈ రోజు తాడో పేడో తేల్చేసుకుంటా. అమ్మా నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావమ్మా. ఇలాంటివి డైరెక్ట్ గా అడగకూడదమ్మా, రేపు వాళ్ళని ఇంటికే తీసుకొచ్చి పెడతారమ్మా. ఇలాంటి వాళ్ళందరూ గ్యాలమేసేది డబ్బుల కోసమే అమ్మా, లేకపోతే ఆయన ఏమన్నా మహేష్ బాబా, ప్రభాసా కదా. ఆ. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? అమ్మా ఈ విషయం నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాగా. ఎలా? ఏం లేదమ్మా, ఒక 10 మంది రౌడీశీలను పెట్టించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఒక 20,000 మొహాన పెడితే మళ్ళీ మన జోలికి రారమ్మా. పట్టుకో, ఇప్పుడే వస్తా. 20, 10 ఇదిగో 20,000. ఓకే 20,000 అమ్మాయికి, మరి రౌడీశీలకు? ఇందులేమ్మా సంవత్సరం పాటు కూడబెట్టాను రా. అమ్మా ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు, మన ఇద్దరి మధ్య ఉండాలి, సరేనా? ఓకే ఓకే. పొట్టిగుంది పొడుగు గొలుసు కొనుక్కుందామని దాచుకున్నాను. బాలయ్య రా చెప్తా. మాధవి, మాధవి, తల నొప్పిగా ఉంది, టీ పెట్టు. నేను లక్స్ పాప పాటకు డాన్స్ వేయలేనా? చెయ్. లక్స్ పాప అంట. లక్స్ పాప పాటకు నాకు డాన్స్ రాదా? మాధవి, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, బంధువులందరూ ఒకే యాక్సిడెంట్ లో పోయారనా? మీకు తెలీదా? నువ్వు చెప్పంది నాకెలా తెలుస్తుంది? అబ్బా, అన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఎన్ని నాటకాలు. అవునులే, ఎంతైనా నాటకాలు అడుగు కదా, ఈ మాత్రం తెలీదా? ఒంటి చేత్తో 100 మందిని మట్టి కరిపించొచ్చు గాని ఇంట్లో పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేం. అన్ని పూజలు చేశాను,
నానా ఏమైంది నాన్న? అమ్మ ఏడుస్తా ఉంది. నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. నా మటుకు నేను రూములోకి వెళ్ళి లక్ష్మి పాప లంచుకొస్తావని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి చూసి ఏడుస్తుందిరా. లేదు నాన్న, దేవత లాంటి అమ్మని నువ్వే ఏడ్పించావు నాన్న. నువ్వే ఏదో అన్నావు నాన్న. నేనా? సర్లే గాని నువ్వెలాగోలా మీ అమ్మని కూల్ చెయ్యి. దానికి కొంచెం ఖర్చు అవుద్ది. ఖర్చా ఎంత? ప్రాబ్లం మీది బ్రదర్, రేటు మీరే ఫిక్స్ చేయండి. ఆ? అరే అది నా ఓన్ సంపాదన రా. ఇంకో రోజు సంపాదించుకోవచ్చు గానీ మీరు వెళ్ళి బయట ఉండండి, నేను అమ్మను కూల్ చేసి పిలుస్తా. ఓకేనా? గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందట. మా అలా ఉంది వీడి వాటం. అమ్మా అమ్మా మనం అనుకున్నట్టు ఏం జరగలేదే, వేడవకమ్మా. ఊరుకో, నేను చెప్తా. శ్రీరాముడికి సీత ఎట్లనో నా భార్య మాధవినే సీత అని చెప్పిన దేవుడమ్మా నాన్న. అవునా? అయ్యో ఎంత అర్థం చేసుకున్నాను రా. నేను కాళ్ళ మీద పడిపోయి నిజం చెప్పేస్తా. అమ్మా నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావమ్మా. నువ్వు ఇలా చెప్పావనుకో నీ పట్టుపోతుంది. నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి. నేను బయటికి వెళ్ళి నాన్నని పంపిస్తా. ఎందుకు ఏడ్చావు మాధవి? అది చనిపోయిన మా నాన్న గుర్తొచ్చారు. ఆ? ఇంకెప్పుడు ఏడవద్దు మాధవి. నీ ఏడుపు ఖరీదు 10,000. అదెలా? అదంతే. అరే నువ్వు ముందు లోపల పెట్టరా, అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియదు కానీ ముందు వాడు రాని. అరే మామ, అక్కడ ప్రతాప్ రెడ్డి అంజిరెడ్డి ఎవరు లేరా? ఇల్లంతా చాలా సైలెంట్ గా ఉంది. మొత్తానికి వాళ్ళు ఏదో స్కెచ్ చేశారా మామ? శివ రే శివ, ఆగరా శివ, ఆగరా. రే శివ, శివ, రే శివ. సంధ్యా, సంధ్యా, ఎవర్రా నువ్వు? ఏడిపోతున్నావు? సంధ్యా, రే అంజిరెడ్డి, ఎవడో వచ్చిండ్రా? రండి రండి. సంధ్యా, రే ఎవడురా నువ్వు? అటెత్తుకుపోతున్నావు? రేయ్ రేయ్ సంధ్యా. రే అంజిరెడ్డి, ఏడున్నాడు రా? రండి రా మీరు, రండి. రే